పూర్వం ఒక అడవిలో చంపక అనే కొంగ ఉండేది. అది ముసలిది అయిపోవటం వల్ల ఇతర కొంగల్లాగా వేటాడి ఆహారం సంపాదించటం కష్టంగా అనిపించి అందుకు ఒక ఉపాయం ఆలోచించింది. బద్రికావనంలో కాసారం అనే సరస్సు ఉండేది. అక్కడ మంచి చేపలు సరస్సు నిండా ఉన్నాయని తెలుసుకుంది. ఆ కొంగ వెంటనే ఎగిరి వెళ్ళి ఆ సరస్సులో మకాం పెట్టింది. ఒంటికాలు మీద నిల్చుని జపం చేయసాగింది. సరస్సులోని చేపలు కొంగ చుట్టూ చేరాయి. అయినా కొంగ వాటిని చంపి తినలేదు. అది చూసి చేపలు ఆశ్చర్యపోయి, కొంగ, నీకు మేం ఆహారం, పైగా నీకు అందుబాటులోకి వచ్చిన మమ్మల్ని తినవేంటి అంటూ అమాయకంగా అడిగాయి. అప్పుడు ఆ కొంగ, ఓ నా చేపమిత్రులారా, నేను గంగానది ఒడ్డునున్న మర్రి చెట్టు మీద కూర్చుని ఉన్నాను. అప్పుడు ఆ చెట్టు క్రింద ఓ యోగి తన శిష్యులకు ధర్మాలను చెబుతూ, సకల ప్రాణుల యందు దయతో ఉంటే కాని మోక్షం లభించదని చెప్పాడు. అది విన్న నేను ఇక నుంచి మీలాంటి జీవులను చంపి తినకూడదని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పింది. చేపలు సంతోషించాయి. కొద్ది రోజుల్లోనే చేపలు కొంగ మంచి మిత్రులయ్యాయి. ఒకరోజు ఉదయం చేపలు నీటిపైకి వచ్చేసరికి కొంగ ఏడుస్తూ కనిపించింది. మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడిగాయి. చేపలు, ఏం చెప్పను మిత్రులారా, ఇప్పుడే చేపలు పట్టేవాళ్ళు ఇటువైపు వచ్చారు. వాళ్ళు ఈ సరస్సులో చాలా చేపలు ఉంటాయి. త్వరలో వచ్చి ఈ నీళ్ళన్నీ తోడేసి చేపలు పట్టుకుందాం అని అనుకోవటం విన్నాను అని బాధగా చెప్పింది కొంగ. కొంగ మాటలకు చేపలు భయంతో బిక్కచచ్చిపోయాయి. ఇప్పుడెలా అని చేపలు మనసులో భయపడసాగాయి. కొద్ది రోజులలోనే మనం మంచి మిత్రులం అయ్యాం. త్వరలో మీరంతా చేపల వాళ్ళ చేతికి దొరికి మరణిస్తారని తలుచుకుంటుంటేనే నా మనసు ఏదోలా అయిపోతుంది అంటూ కొంగ దొంగ కన్నీరు కార్చింది. కొంగ మాటలకి చేపలన్నీ మరింత బెదిరిపోయి ఏడ్చాయి. కొంగ మిత్రమా, మమ్మల్ని ఈ ఆపద నుండి నువ్వే కాపాడాలి అంది ఓ చేప. అయ్యో, నేను ముసలి కొంగను, మిమ్మల్ని ఎలా రక్షిస్తాను? అయినా ప్రయత్నిస్తాను. ఇక్కడకు దగ్గరలో ఉన్న కొండలలో నాకు తెలిసిన సరస్సు ఉంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీలో ఇద్దరి చొప్పున ముక్కుతో పట్టుకెళ్ళి ఆ సరస్సులో వదిలేసి వస్తాను అన్నది. చేపలన్నీ ఆనందంగా తలలూపాయి. ఆ రోజు నుంచి కొంగ ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు చేపలని ముక్కుకు కరుచుకుని వెళ్ళి కొంతసేపటి తర్వాత ఖాళీ నోటితో తిరిగి వచ్చి తీసుకెళ్లిన చేపలని క్షేమంగా మరో సరస్సులో వదిలి వచ్చానని చెప్పేది. కొద్ది రోజులు గడిచిపోయాయి. చెరువులో చేపలు సగం పైగా ఖాళీ అయిపోయాయి. అదే సరస్సులో జంత్రుడు అనే ఎండ్రకాయ ఉండేది. దానికి కొంగ చేపలకు చేస్తున్నది మేలు కాదు, కీడు అన్న అనుమానం వచ్చింది. ఆ విషయం చేపలకు చెప్పి మరునాడు తను కూడా వెళ్తానంది. అవి సరే అన్నాయి. ఒకరోజు కొంగమిత్రమా, ఈరోజు నా వంతు, నన్ను తీసుకువెళ్ళు అన్నది. ఆహా, రోజు ఈ చేపలను తిని నా నోరు చప్పబడిపోయింది. ఈరోజు ఈ ఎండ్రకాయతో విందు భోజనం చేసుకుంటాను అని అనుకుని సరే అంది కొంగ. ఎండ్రకాయను నోటికి కరుచుకుపోయింది. కొంగమిత్రమా, నన్ను ముక్కున కరుచుకుంటే నా కొండే నీ కళ్ళల్లో దిగబడే ప్రమాదం ఉంది. అందుకని నీ మెడను కరిచి పట్టుకుంటాను అన్నది. కొంగ ఇది ఒకందుకు మంచిదే అనుకుని సరే అన్నది. ఎండ్రకాయ కొంగ మెడను పట్టుకున్నాక కొంగ ఆకాశంలోనికి ఎగిరింది. కొంత దూరం ప్రయాణం చేశాక ఎండ్రకాయ క్రిందకు చూసింది. అప్పుడు ఎండ్రకాయ, నిజమే, ఇది దొంగ కొంగ. ఈ రాళ్ళు రప్పలలో నీటి చుక్క కూడా ఉండదు. దీనికి తగిన శాస్తి చేయాల్సిందే అనుకుని కొంగ మెడను కొరికేసింది. కొంగ ప్రాణాలు వదులుతూ నేల మీద పడిపోయింది. ఎండ్రకాయ కొంగ మెడను వదిలి తాపీగా తన చేపమిత్రులు ఉన్న సరస్సు వైపు నడిచింది. చూసారా, మోసం ఎంతో కాలం దాగదు.
తాడిని దన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు. అబద్ధాలు చెప్పి చేపలను చంపి తిన్న కొంగ ఎండ్రకాయ చేతిలో చచ్చింది. అందుకే ఎవరినీ మోసం చెయ్యరాదు. అలా చేస్తే కొంగలాగా చివరికి ఫలితం అనుభవించవలసి వస్తుంది. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.